వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, బర్త్ నెంబర్ 5 ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళ లైఫ్లో వచ్చే ఆటుపోట్లు, ఇంకా తీసుకోవాల్సిన రెమెడీస్ ఇవన్నీ తెలియజేస్తారు. 5 అంటే మనకి బుధుడు ప్రభావం. బుధుడు అంటే మనకి బుద్ధి కారకులు ఉంటారు. అంటే మన బుద్ధిని బట్టే మనం ఎలా ప్రవర్తిస్తాము అనేది జనరల్గా ఒక నానుడి. మనం అనుకుంటాం అది బుద్ధి బాగాలేదు అని చెప్పేసి, చాలా బుద్ధిమంతుడు అనుకుంటాం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ వ్యక్తిగతమైన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. పక్క వాళ్ళతో సంబంధం లేదు. 5, 14, 23 ఈ తేదీలో జన్మించిన వాళ్ళంతా కూడా మనకు 5వ నెంబర్ కిందకి వస్తారు. వీళ్ళ మీద బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సహజంగా కొంచెం స్వార్థపరులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ టాలెంట్ మొత్తం కూడా వాళ్ళకే ఉపయోగపడాలని కోరుకుంటారు. అంటే ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, కానీ వీళ్ళకి మేజర్ పార్ట్ ఉండాలి. వీళ్ళకి 100 రూపాయలు ఒక ఆదాయం వచ్చిందనుకోండి, వీళ్ళకి 60 రూపాయలు కావాలి, మిగతా 40 రూపాయలు మిగతా పంచుకోవాలి. అట్లా వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు యొక్క వ్యక్తిగతమైన జీవితానికి ఎక్కువ విలువిస్తారు. మంచిదే అది. ఒకరు డబ్బు రావాలని కోరుకుంటారని చెప్పట్లేదు. వాళ్ళకు వాళ్ళు బాగా ఉండాలి, బాగా డెవలప్ అవ్వాలి. బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రణాళికలు, మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ప్రణాళికలు వేయటమే కాకుండా దాదాపుగా 5, 14, 23 తేదీలు జన్మించిన వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ పేరు అది కనుక బాగుంటే ఎంత సహకరిస్తుందంటే అంత సహకరిస్తుంది. నాకు తెలిసి దరిద్రులు, నష్టజాతకులు, వీళ్ళ కొన్ని పదాలు అడుగుతుంటాం కదా, వీళ్ళు వచ్చేసరికి ఈ డేట్లో ఉండరు. 5వ నెంబర్లో ఉంటారు. 5వ నెంబర్లో ఉండరు అసలు. వీళ్ళు జాతకులు, మహర్జాతకులు, అదృష్టవంతులు, తినగొట్టారు అనుకుంటారు కదా పదాలు, అలా ఉంటారు ఈ తేదీలో. ఈ తేదీలో వాళ్ళు కనుక నేను చెప్పిన ఏదైతే అదృష్ట కోణంలో లేరో వాళ్ళ పేర్లు కొద్ది మార్పు చేసుకోవాలి. పేర్లోనో లేదా వివాహం అయితే వివాహం తేదీల్లో ఏదన్నా తేడా ఉంటే తప్పితే చాలా అదృష్టవంతులు. ఇక్కడ మీరు ఈ దురదృష్టవంతులు, నష్టజాతులు అని ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉండి మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఆ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు పంపించండి. ఏముందో మనం చెక్ చేస్తాము. మీరు మళ్ళీ మిమ్మల్ని ఏదైతే మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నారో మిమ్మల్ని తీసుకెళ్ళి ఇలా లేపి ఆ అదృష్ట జాతకుల్లో అందులో కూర్చోబెట్టచ్చు. అంత గ్యారంటీ ఇవ్వచ్చు. అంటే వీళ్ళకి వచ్చేసరికి భూమికి సంబంధించింది బాగా ఉంటుంది. బాగా సపోర్ట్ చేస్తారు. రిలేషన్షిప్ సంబంధించి పరిశ్రమలు పెట్టేదాన్ని కదా, లేదా మంచి కంపెనీ లేదన్నా, మనకి సాఫ్ట్వేర్ కంపెనీ లాంటివి కానీ ఏదైనా అలాంటి కంపెనీలు కానీ, పొలిటికల్గా కానీ, పొలిటికల్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ ఏ ఫీల్డ్లోనే వీళ్ళు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. వీళ్ళు రూపాయలు పెడితే 10 రూపాయలు వచ్చేంత వరకు కూడా నిద్రపోవాలి. కాకపోతే ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపించదు. కానీ కాకపోతే ముందు మెయిన్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే వాళ్ళ వృత్తికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది జాబ్ చేసినా, వ్యాపారం చేసినా, ఫ్యామిలీ కంటే కూడా ఫ్యామిలీ ఎక్కడ పోదు కదా. మనం బాగా డబ్బు సంపాదించి తీసుకొచ్చి పెడితే ఫ్యామిలీ అంతా సుఖపడతారు, పిల్లలు బాగుంటారు. ఆ తత్వంతో ఆలోచిస్తారు, కష్టపడి పనిచేస్తారు, రేయింబోలు చేస్తారు. అసలు సోమరపోతుగా ఉండటం అనేది వీళ్ళ చరిత్రలోనే ఉండదు. అంత బాగా చేస్తారు. అంటే ఉన్న సమయాన్ని రోజుకి 24 గంటలు ఉంటే మ్యాక్సిమం అవకాశం ఉన్నంతవరకు మనం 18 గంటలు ఉపయోగించుకున్నాము. ఆ తత్వంతో ఉంటారు. చెప్పే కదా, ఇలా ఎవరైతే లేరో నేను ఏదైతే ఈ క్వాలిటీస్ చెప్తున్నాను, 5వ తేదీ ఉన్న వాళ్ళ క్వాలిటీస్ చెప్తున్నాను, ఆ క్వాలిటీస్ భిన్నంగా ఎవరైనా ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో, అంటే వాళ్ళ డెస్టినీ నెంబర్లో కానీ వాళ్ళ పేరులో కానీ ఏదైనా లోపం ఉన్నప్పుడే జరుగుతారు. కాబట్టి చెప్పినట్టుగా మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈ 5, 14, 23 తేదీలో ఉన్నవాళ్ళు మీకు మాకు బాగా కలిసి రావట్లేదు అంటే ఒక్కసారి మిమ్మల్ని సంప్రదించండి. కింద స్కూల్ అవుతున్న వాళ్ళకి మీకు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్.